శ్రీ గురుభ్యో నమ. ఒక భక్తుడు తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పరమాచార్య వారి దర్శనానికి వచ్చాడు. ఆ ఇద్దరమ్మాయిలను స్వామివారు దగ్గరకు పిలిచి మీ పేర్లేంటి అని అడిగారు. అందులో ఒక అమ్మాయి తన పేరు పూర్ణిమ అని, మరొక అమ్మాయి తన పేరు నిషా అని చెప్పారు. స్వామి, ఒక అమ్మాయి పౌర్ణమి రోజు, మరొక అమ్మాయి అమావాస్య రోజు జన్మించారు. అందువల్ల అలా పేర్లు పెట్టాను అని ఆ తండ్రి చెప్పాడు. మీ పిల్లల పేర్లు మార్చటం సాధ్యమవుతుందా అని స్వామివారు అడగగా, మహాస్వామివారి ఆదేశం అదే అయితే తప్పకుండా చేస్తాను అని ఆ తండ్రి చెప్పాడు. అప్పుడు స్వామివారు ప్రతి తిథికి ఒక నిత్యదేవత ఉంటుంది. ఆమెను తిథినిత్య అని పిలుస్తారు. 16 తిథులకు 16 మంది నిత్యదేవతలున్నారు. పౌర్ణమి తిథికి నిత్యదేవత చిత్ర, అలాగే అమావాస్య తిథికి నిత్యదేవత కామేశ్వరి. నీవు ఆ పేర్లు పెట్టుకోవచ్చు. పూర్ణిమ నిష అని పెట్టడం మన సంప్రదాయం కాదు అని స్వామివారు చెప్పారు. 2 నెలలు గడిచింది. మరలా పిల్లలతో తండ్రి స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామి పిల్లలతో మీ పేర్లేంటి అని అడగగా, నా పేరు చిత్ర, నా చెల్లెల పేరు కామేశ్వరి అని వారు సమాధానం చెప్పారు. స్వామివారు చిరునవ్వుతో ప్రసాదంతో పాటు వారికి ఆశీస్సులు కూడా అందించారు. మహాస్వామివారు చెప్పిన ప్రకారంగా నేటి తరంలో పిల్లలకు కూడా అర్థాన్ని తెలుసుకుని పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లతో పిలిచినందుకు మనం కూడా ధన్యులమవుతాం. శ్రీమాత్రే నమః.